జూలై 2 నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం భారత జట్టు తమ ప్రాక్టీస్ను మొదలుపెట్టింది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. లీడ్స్లో టెస్టులో ఓటమితో గంభీర్పై ఒత్తిడి పెరిగిందని చోప్రా అభిప్రాయపడ్డాడు. హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు బంగ్లాపై మినహా ఒక్క ప్రధాన టెస్టు సిరీస్లో కూడా విజయం సాధించలేకపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-3తో ఓడిపోవడంతో గంభీర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్ను కూడా ఓటమితో ఆరంభించడం గంభీర్పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. గెలిచినప్పుడు ప్రశంసలు, ఓడిపోయినప్పుడు విమర్శలు గుప్పించడం భారత క్రికెట్ సూత్రం. మ్యాచ్లో గెలిచి అన్ని బాగా జరిగితే అందరికీ ఆ క్రెడిట్ దక్కుతుంది. అదే ఓటమి పాలైతే ప్రతి ఒక్కరూ విమర్శలు ఎదుర్కోక తప్పదు. లీడ్స్ టెస్ట్లో ఓటమికి కెప్టెన్ శుభ్మన్ గిల్ను నేను బాధ్యుడిని చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే అతడు ఇప్పుడే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అతడికి కాస్త సమయం పడుతుంది. కానీ గౌతమ్ గంభీర్ పైన మాత్రం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి ఉంటుంది. రెడ్ బాల్ క్రికెట్ లో కోచ్ గా తన మార్కు చూపించలేకపోయాడు. అతడి పర్యవేక్షణలో భారత్ చాలా తక్కువ మ్యాచ్లను గెలిచింది. బంగ్లాదేశ్ పై 2, ఆస్ట్రేలియాపై 1 టెస్టు మ్యాచ్ మాత్రమే టీమిండియా విజయం సాధించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై చెరో 3 మ్యాచ్లలో భారత్ ఓటమి పాలైంది. ఇప్పుడు ఇంగ్లాండ్ పై కూడా ఓ మ్యాచ్ భారత్ ఓడిపోయింది. అతడి నేతృత్వంలో భారత్ కేవలం ఓటములు తప్ప విజయాలు సాధించలేకపోయింది. ఇంగ్లాండ్ సిరీస్లో ఆశించిన ఫలితం రాకపోతే గంభీర్ స్థానం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎందుకంటే గంభీర్ కోరిన ప్రతిదీ సెలెక్టర్లు, బీసీసీఐ చేసింది. ఎలాంటి ఆటగాళ్లు కావాలంటే అలాంటి ప్లేయర్లను సెలెక్టర్లు ఇచ్చారు. అయినప్పటికీ విజయాలను అందించకపోతే సెలెక్టర్ల నుంచి ప్రశ్నలు ఎదుర్కోక తప్పదని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా తెలిపాడు.